కొడుకు నా తల్లి ఎంతో కష్టపడి చదివించింది, పెంచింది, పెద్ద చేసింది, ప్రయోజకుడు చేసింది, పెళ్లి కూడా చేసింది. పెళ్ళైన తర్వాత ఎందుకో మరి ఆ కోడలకి అత్తగారంటే గిట్టలేదు. అసలు ఇంట్లో ఉండనిచ్చేది కాదు. ఉన్నంతసేపు ఏదో విధంగా ఏడిపించేస్తూ ఉండేది. ఈ బాధ భరించలేక కొడుకు ఏం చేశాడంటే అమ్మని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పించేశాడు. అక్కడే ఆ అమ్మ వృద్ధాశ్రమంలో చాలా కాలం ఒంటరితనంతో తల్లడిల్లిపోయింది. కొడుకున్నప్పటికీ, కోడలున్నప్పటికీ, మనవళ్ళు ఉన్నప్పటికీ కనీసం కల్లారా చూడలేని, వాళ్లతో ఉండలేని అనాథగా తాను అక్కడే మిగిలిపోయింది. సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు కొడుకు వచ్చేవాడు, కాసేపు ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. అయినప్పటికీ ఆ తల్లి అలాగే భరిస్తూ ఆఖరికి ఒక రోజు ఆరోగ్యం బాలేనప్పుడు ఫోన్ చేశారు ఆ వృద్ధాశ్రమం వాళ్ళు. ఏమనంటే అమ్మకు బాలేదు కాబట్టి వచ్చి చూసి వెళ్ళండి అని అంటే కొడుకు పరుగున వచ్చేసాడు. వచ్చినప్పుడు ఆ వృద్ధాశ్రమం వాళ్ళు చెప్పారు, మీ అమ్మ ఎక్కువ కాలం బ్రతకదు, ఇక కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుంది అనే వార్త తెలియచేశాడు. కొడుకు వచ్చి పక్కనే కూర్చున్నాడు, అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, అయ్యా, ఈ